యోహాను సువార్త 17వ అధ్యాయములో 15వ వాక్యం చదవండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు జాగ్రత్త కావాల్సింది. క్రైస్తవుడు దేవుని బిడ్డ, దేవుని దగ్గర రక్షింపబడిన వాడు లోక సంబంధి కాడు. ఎందుకని కాడంటే, నేను లోకం నుంచి బయట తీసినాక మన లోకంలోకి వెళ్తే కుక్క తన వాంతికి తిరిగిన రీతిగా ఉంటుంది జీవితం. తిరగకూడదు, వెనకకు రక్షింపబడిన వెనకకు తిరగడానికి వీలేదు. కనుక ప్రేసులరా, నేను లోకం నుంచి బయట తీశాడు. అది లేవియ ఖండము 20వ అధ్యాయంలో చెబుతున్నాడు. మీరు నా జనులకు ఉండుట కొరకు నేను మిమ్మల్ని లోకము నుండి ప్రత్యేకించుకున్నాను, లోకము నుండి తీసుకున్నాను అంటున్నాడు. చూడండి, ఈ లోకము నుండి నీవు ప్రత్యేకింపబడవలసి ఉన్నది. లోకంలో ఉన్నప్పుడు స్వేచ్ఛను కూడా పాడైపోతూ ఉంటావు. లోకంలో నుండి స్వేచ్ఛను ఉన్నప్పుడు అన్ని విషయంలో కోల్పోతావు, అన్నీ కోల్పోతావు. ఏ సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు, అవసరం ఉండదు, అన్నీ పోతాయి. అందరూ పోయిన స్నేహితులు. అయితే ఇక్కడ చూడండి, 24వ వాక్యం చదవండి. 20వ అధ్యాయము 20వ ఖండము వాక్యం చదవండి. చదవండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు లోకములో నుండి మిమ్మల్ని వేరుపరుచున్నాను. లోకము నుండి నేను మిమ్మల్ని వేరుపరుచుకున్నాను. నేను పరిశుద్ధులను, మీరు నా వారు ఉంటూ లోకంలో నేను మిమ్మల్ని వేరుపరుచుకున్నాను. కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రవి కనుమని చెబుతారన్నమాట. 11వ అధ్యాయం అనుకుంటా అక్కడ చెబుతారు, మిమ్మల్ని మీరు కావున మిమ్మల్ని మీరు 44 నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు ఉండినట్లు మిమ్మల్ని మీరు ఆయనకు అడుగుతాడు. ఆయన పరలోకం చేర్చుకునే కాదు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే లోకం నుంచి మీరు ప్రత్యేకించుకోండి. అందుకనే ఇక్కడ ఏమన్నాడు, సత్యమందు ప్రతిష్ఠ చేయుట కొరకు. యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వస్తున్నాను నేను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయం, నీ వాక్యమే సత్యము అంటూ 19వ వాక్యం ఏమైనా తెలుస్తున్నా, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఏమండి, నీవు నేను ఆ మురికి నుంచి విడిపింపబడి పరిమళ వాసన ఉంటు కొరకు ఆయన నీ కొరకు నా కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకున్నాడు, అప్పగించుకున్నాడు, దారిపోయి వెళ్ళాడు, శిలువ మీద వేలాడినాడు. ఆయన రక్తమంతా ఖర్చులు. తండ్రి విరమి చేస్తున్నారు, విరగుని క్షమించము, ప్రేమ మళ్ళిన క్రీస్తు ఏ రీతిగా నిన్ను ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకుంటూ కొరకు ఆశించాడు. ఆయన రాజ్యంలో కూర్చుంటే ప్రజలతోనూ తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడుతున్నాడు సింహాసనం మీద. ఎవరి ఏ సింహాసనాలు ఉంటాయి? కోటి మాటి ద్వారా చేసిన బంగారపు సింహాసనాలు ఉన్నాయి, బంగారపు వీధులు ఉన్నాయి. ఆ బంగారపు సింహాసనం కూర్చోగానే మహిమ కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటం నీకు ఇస్తారు ఆయన. అవి పెడుతున్నప్పుడు ఎంత సంతోషము. ఆయన చేతులు అలాగే తీసుకొచ్చి నీకు పెడుతుంటే సహోదరుడు ఒక్కసారి గ్రహించు, ఒక్కసారి యేసుని చేయి, ఎంత గొప్ప ఆనందము. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు. దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ నీ ప్రతి అవిధేతను ఒప్పుకోవాల్సిన సమయం ఎందుకు వస్తాను రానయ్య. ఇంకా ఆయన ఎదుర్కొనే ధైర్యం నీకు కావాలంటే నీ విషయాలన్నీ దేవుని దగ్గర చెప్పుకొని సెర్చ్ చేసుకోవాలి. ఆయన సెర్చ్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క విందులు నువ్వు పాల్పొందుతావు. అందుకే ఆయన వచ్చాడు, ఎవరిని విడిచిపెట్టడు, ఎవరు తులసిలేడు. ప్రతి మనుషులు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకోవాలి. రెండవదిగా దేవుని మీద ఆధారపట్టు నేర్చుకోవాలి. ఎందుకో తెలుసునా ప్రేసలు, ఎందుకు ఆయన మీద ఆధారపడాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వాక్యం చదువు ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యం. కలిగి ఉన్నది అది ఆయనలో కూడా కలగలేదు. ఇంకా కొంచెం ఒక్క పని చూడండి. అది సమస్తమును
ఆయన మూలంగా కలిగాను. కలిగి ఉన్నదేదియో ఆయనలో కూడా కలగలేదు కనుక సమస్తము ఆయన మటుకు గడగడలాడుతూ ఉంటాయి. కనుక నువ్వు ఆయన నీతిని ప్రేమించి నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే నువ్వు అడిగినవన్నీ ఆయన ఇస్తాడు. నీకోసం నువ్వు ప్రయాసపడాల్సిన పని లేదు. ప్రయాసపడినా గొర్రెకి బెత్తడి తోకే, నీ జీవితం అంతా అంతే. నువ్వెప్పుడు ముందుకు సాగలేవు. ఒకవేళ పెరుగుతుంది అనుకున్నావు, క్షమైపోయింది, అది నీకు చెప్పకుండా వెళ్తుంది, గుర్తుపెట్టుకో. కానీ దేవుని నీతి, దేవుడిచ్చే స్వాస్థ్యము, దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే ఔశ్వర్యము ఏళ్ళకి ఇస్తారు కదా. ఔశ్వర్యం ఎదుగుతూ ఉంటుంది. మీరు తీసుకోండి. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. దరిద్రులుగా ఉన్న వారిని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టలేదు ఆ దేవుడు. యేసేపుని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఐగుప్తురాజు సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? ఎందుకు కూర్చోబెట్టినాడు? శిలువను మోసినాడు. దేవుని కొరకు పాపమును అసహించుకున్నాడు, వ్యర్థత్వాన్ని అసహించుకున్నాడు, నీతిని ప్రేమించినాడు. తెలుసుకోదానికి తప్పు చేసినావు, తెలుసుకోదానికి కంపలో పడ్డావు. అయితే ప్రభువా అని నువ్వు చెయ్యెత్తగలిగితే నీ తండ్రి నేను విడిచిపెట్టలే. గుర్తుపెట్టిన నీ పాపము నువ్వు ఆయన దగ్గర చెప్పగలిగితే ఆయన విడిచిపెట్టేవాడు కాదు.